ప్రజాపాలనలో భాగంగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి 54వ డివిజన్ పరిధిలోని అపూర్వ కాలనీలో 50 లక్షల రూపాయల వ్యయంతో అంతర్గత రోడ్లు, డ్రైనేజీ నిర్మాణాల పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో అపూర్వ కాలనీ అభివృద్ధికి కొంత నిధులు కేటాయించామని గుర్తు చేశారు. స్థానికంగా ప్రతి కాలనీ అభివృద్ధి తన లక్ష్యమని, రానున్న రోజుల్లో ప్రజలకు మెరుగైన పాలన అందించేందుకు కట్టుబడి ఉంటామని తెలిపారు. గడిచిన 10 ఏళ్లలో ఈ ప్రాంతం వెనుకబాటుతనానికి గురైందన్న విషయాన్ని గుర్తు చేశారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న 5 ఏళ్లలో ప్రతి ప్రాంతాన్ని అభివృద్ధి చేసి మళ్లీ ఎన్నికల సమయానికి ప్రజల ముందుకు వస్తానని హామీ ఇచ్చారు. ప్రజాపాలనలో భాగంగా ఎలక్షన్స్ ముందు కానీ, ఎలక్షన్స్ ముందు పాదయాత్రలో కానీ, ఎలక్షన్స్లో గెలిచిన తర్వాత కానీ చూసినటువంటి సమస్యల మీద రోడ్లు, డ్రైనేజీలు, లైటింగ్ కానివ్వండి, శానిటేషన్ కానివ్వండి, మిగతా ఇతర అంశాల మీద అభివృద్ధి కార్యక్రమంలో భాగంగానే 54వ డివిజన్లో ఇలా రావటం జరిగింది. మరి 54వ డివిజన్లో సుమారు ₹1 కోటి నేడు 2 బిట్లు 50 లక్షలు ఫస్ట్ ఫేజ్ 50 లక్షలది ఇవాళ అపూర్వ కాలనీలో రోడ్డు, డ్రైనేజ్ అంటూ ప్రారంభించడం జరిగింది. మరి మొదట ఎమ్మెల్యే అయిన తర్వాత మొట్టమొదట కొబ్బరికాయ కొట్టినటువంటి పైప్ లైన్ మొన్న కంప్లీట్ అయింది. కానీ నేడు రోడ్లు, డ్రైనేజీలు కూడా కంప్లీట్ చేయటం, ఇది అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ. దాంట్లో భాగంగానే ఒకరోజు వెనుక ముందైనా అన్నీ కంప్లీట్ చేస్తాం. ఎక్కడ కూడా ఎవరు ఏమీ ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఆగి ఉన్నటువంటి అభివృద్ధిని ఒక్కసారి ముందుకు వెళ్ళే వరకు అందరూ ఒక్కసారి మీద పడితే కూడా ఇబ్బంది అవుతుంది. దానిలో అత్యవసరంగా ఏది ఉన్నది అనేది మొదటి ప్రాధాన్యత ఇచ్చుకుంటూ ఏబీసీ కేటగిరీ చేసి ఆ కేటగిరీ వైజ్ తీసుకొని మేము ముందుకెళ్తున్నాం. ఒక ప్రణాళిక ప్రకారం ముందుకెళ్తున్నాం. అందరూ కూడా ప్రజలు సహకరించండి. 2 రోజులు వెనుక ముందు అనేది ఇబ్బంది పడకండి. ఎందుకంటే 10 ఏళ్ళు ఆగినరు, 2 ఏళ్ళు అయింది. మీకు ఓటేసింది 5 ఏళ్లకు. 5 ఏళ్లలో ఎక్కడ ఏ గల్లీ కూడా మిగిలేకుండా అన్ని కంప్లీట్ చేసే బాధ్యత నాదే అని చెప్తున్నా. అది చేస్తేనే ఓటు